గురుగారు, మతం, ధర్మం, సంప్రదాయం ఈ మూడిటి మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటి? ఈ మూడు ఒకటేనా వేరువేరా? వ్రతం, ధర్మం, సంప్రదాయం. సాంప్రదాయం అనే పదం తప్పు. సంప్రదాయం, సమ్యక్ ప్రదాయం, సంప్రదాయం. అయితే ఈ మూడు చాలా చాలా తేడా కలిగినటువంటి. వ్రతము అంటే ఒక నియమాన్ని అనుసరించి మనం చేసేటువంటి కర్మ వదలకుండా పరిపూర్ణమయ్యేదాకా చేసేటువంటి కర్మ ఏదైతే ఉంటుందో దాన్ని వ్రతము అని అంటాం. ఆ వ్రతాన్ని మన ఇష్టం, చేస్తే చేస్తాం, లేకపోతే లేదు. మనకు ఓపిక ఉండి చేద్దాము అనుకుంటే దానికి చేయడానికి కావలసినటువంటి అవకాశాలు మనకు ఉంటే మనం చేయగలుగుతాం. చెయ్యకపోయినంత మాత్రం చేత మనకు కలిగే నష్టమేమీ లేదు. అవకాశం ఉంటే చేస్తాం, లేకపోతే లేదు. దాన్ని వ్రతము అని అంటాం. కాకపోతే దాన్ని నియమంగా మాత్రం తప్పకుండా చేయాలి. ఏకాదశి వ్రతం ఉన్నది. ఆ వ్రతాన్ని ప్రతి నెలలో వచ్చే 2 ఏకాదశులు ఆ వ్రతాన్ని ఎలా చేయాలో అలా చేస్తూ ఉండడమే ఆ వ్రతం యొక్క లక్షణం. దాన్ని మానకూడదు, మానకుండా చేస్తూ ఉండడం అది వ్రతం. ధర్మం తప్పక చేసి తీరవలసింది. వ్రతాన్ని చేసినా చెయ్యకపోయినా ఇబ్బంది లేదు. ఏకాదశి ఉపవాసం ఉండవచ్చు, ఉండకపోవచ్చు. దానివల్ల వచ్చే నష్టం ఏమీ లేదు. ఉండకపోతే, ఉంటే వచ్చేటువంటిది పుణ్యం ఉన్నది. కానీ ధర్మం ఉన్నదే ఖచ్చితంగా ఆచరించి తీరవలసిందే. ప్రతి మనిషి ధర్మాచరణ చేసి తీరవలసిందే. అందులో ఏమాత్రం అమెండ్మెంట్ లేదు. ఇదిగో ఈ ధర్మాన్ని చేయకుండా ఉండవచ్చా, ఈ ధర్మాన్ని కాకుండా ఉండవచ్చా, దీన్ని తప్పించవచ్చా, పొరపాటును కూడా తప్పించే అవకాశం లేదు. ఖచ్చితంగా పంచ ఉషకాలంలో తెల్లవారుజామున లేవవలే, అది ధర్మం. ఆ పని చేసి తీరాలి. ఒకవేళ చేయకపోతే దానికి సంబంధించిన నష్టాన్ని మనం అనుభవిస్తాం. వ్రతం చేయకపోతే నష్టమేం లేదు. కనుక దానికి దీనికి అంత తేడా ఉన్నది. ఇక సంప్రదాయం అన్నారు. ఒక్కొక్క వంశానికి ఒక్కొక్క సంప్రదాయం ఉంటుంది. అందరికీ ఒకే సంప్రదాయం కలిపి ఒకటి ఉంటుంది. ఒక్కొక్క వంశానికి ఒక్కొక్క సంప్రదాయం ఉంటుంది. ఒక్కొక్క వంశం వాళ్ళు ఆ చిన్నపిల్లవాడు కలిగితే వాడికి 3వ సంవత్సరం వస్తే పుట్టు వెంట్రుకలు తీయాలి. మేము వేములవాడ వెళ్ళి తీసుకుంటామండి, అది మా సంప్రదాయం అంటారు. వెళతారు. కొంతమంది మేము తిరుపతి వెడతామండి అంటారు. కొన్ని వంశాలు వాళ్ళు మేము మోపిదేవి పెడతామండి అంటారు. ఇదిగో మేము ఈ వయస్సులోనే చెవులు కుట్టిస్తామండి, మా వంశానికి అది అలవాటు, మా ఇంట్లో అది అలవాటు. ఇది సంప్రదాయం. వాళ్ళ అలవాటును అనుసరించి యజ్ఞదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనాః అని సూత్రం. తన వంశంలో ఉన్న పెద్దవాళ్ళు దేన్ని ఆచరించారో దాన్ని తరువాత వాళ్ళు ఆచరించటం, ఇది సంప్రదాయం. ధర్మం అనేది తప్పక చేసి తీరవలసింది. వ్రతము అనబడేటువంటిది ఒక పద్ధతిని అనుసరించి చేసుకోవాలి. చేస్తే ఫలితాన్ని పొందుతాం, చెయ్యకపోతే నిష్ఫలితమే తప్ప నష్టమేమీ లేదు. అటువంటిది ఈ మూడు కూడా. ఈ మూడింటికి చాలా చాలా తేడా ఉన్నది. ఆ సంప్రదాయాలు ఎప్పుడూ వదలకూడదు. ధర్మాన్ని అసలు వదలకూడదు. వ్రతాన్ని స్వీకరించామా చెయ్యకుండా ఉండకూడదు.